టానిక్ నిర్వాహకుల బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. టానిక్ వ్యాపారాల వెనుక కీలక వ్యక్తుల హస్తం ఉన్నట్లుగా తెలుస్తోంది. గత ప్రభుత్వంలో పదవిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా అనుమతులు పొందారు. దీనిపై రేవంత్ సర్కార్ సీరియస్ అయింది. అనిత్ రెడ్డి, రాజలక్ష్మణ్ రెడ్డి, భారతి పేర్ల మీద టానిక్ వైన్ షాప్ నడుస్తోంది. క్యూబై టానిక్ పేరుతో మరో 11 షాపులను నిర్వహిస్తున్నారు. దీంట్లో రాజకీయ నేతల బినామీలు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. हेलो టానిక్ నిర్వాహకుల భాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. టానిక్ వ్యాపారుల వెనుక కీలక వ్యక్తుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో పదవిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా అనుమతులు పొందారు. దీనిపై రేవంత్ సర్కార్ సీరియస్ అయింది. అనిత్ రెడ్డి, రాజలక్ష్మణ్ రెడ్డి, భారతి పేర్ల మీద టానిక్ వైన్ షాప్ నడుస్తోంది. క్యూబై టానిక్ పేరుతో మరో 11 షాపులను నిర్వహిస్తున్నారు. దీంట్లో రాజకీయ నేతల బినామీలు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. हेलो आयो भैया बाहर करना उन्हें वीडियो करो। अरे टायरो जी हाँ बाहर आ जाओ चलो। టానిక్ నిర్వాహకుల బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. టానిక్ వ్యాపారుల వెనుక కీలక వ్యక్తుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. రైట్ సురేష్, చెప్పండి. ఈ టానిక్ వ్యాపారుల వెనుక కొంతమంది బడా నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్న 11 చోట్ల కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సురేష్? దాదాపు 2 గంటలకు ప్రారంభమైన సోదాలు ఇప్పటికీ కూడా కంటిన్యూ జరుగుతున్నాయి. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు జీఎస్టీ అధికారులు కూడా టానిక్ మెయిన్ బ్రాంచ్ అయినటువంటి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో ఉన్న దాంట్లో సోదాలు చేస్తున్నారు. 2 ఫ్లోర్లో ఈ వైన్ షాప్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లో విదేశాలకు సంబంధించిన మద్యం అమ్మకాలు జరుపుతారు. కింది ఫ్లోర్ లో ఇండియాలో ఉన్న వివిధ రకాల బ్రాండ్స్ అన్ని కూడా కింద అమ్ముతారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే పన్ను ఎగవేతకు సంబంధించిన ఆరోపణలు రావడంతో ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ కురీషి ఆధ్వర్యంలో సోదాలు చేస్తున్నారు. మరికొంతమంది ఇప్పటికే మధ్యాహ్నం 30 మంది అధికారులు వచ్చారు. మరో 10 మంది అధికారులు ఎక్సైజ్ సంబంధించిన ఇన్స్పెక్టర్లు, సిబ్బంది కూడా వచ్చి మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రతి ర్యాక్ లో ఎన్ని బాటిల్స్ ఉన్నాయి, వాటి ఎంఆర్పి ఎంత ఉంది, ఎప్పటి నుండి స్టాక్ నిల్వ ఉంచారు, స్టాక్ రెగ్యులర్ గా అప్డేట్ చేస్తున్నారా లేదా, డిపోల నుండి తెచ్చుకున్న స్టాక్ ఎంత ఉంది, ఇక్కడ ఎంత స్టాక్ ఉంది, ఎన్ని లెక్కల్లో ఎంత చూపించారు, బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి మొత్తం అకౌంట్స్ ను కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఈ మొత్తం 2016లో ప్రత్యేక జీవో తీసుకొచ్చి పర్మనెంట్ లైసెన్స్, జీవోలో వైన్స్ లైసెన్స్ కి సంబంధించి 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది లైసెన్స్ కి సంబంధించి. కానీ వీళ్ళకి పర్మనెంట్ లైసెన్స్ ప్రత్యేక జీవో ద్వారా ఇష్యూ చేయడం జరిగింది. అప్పుడు ఎవరి ఒత్తిళ్ల మేరకు ఎక్సైజ్ శాఖ ఈ జీవోని లైసెన్స్ మంజూరు చేసింది. దీనికి సంబంధించి పూర్తి విచారణ కూడా జరగబోతుంది. ఎందుకంటే దాదాపు కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వానికి చేకూర్చారు కాబట్టి బ్యావరేజ్ల నుంచి, డిపోల నుంచి కూడా నేరుగా మద్యం వీళ్ళ ఏదైతే టానిక్ సంబంధించిన వైన్ షాపులు ఉన్నాయో 11కు సంబంధించి ఆ వైన్ షాప్ లోకి నేరుగా తీసుకొచ్చేశారు. కాబట్టి ఆ డిపోలో ఉన్న స్టాక్ నుంచి కూడా ఇక్కడికి వచ్చిన స్టాక్ లో కూడా అవకతవకలు జరిగాయి. భారీ మొత్తంలో డబ్బులన్నీ కూడా తమ జోబులోకి మళ్లించారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పూర్తి విచారణ జీఎస్టీ అధికారులు జరుపుతున్నారు. ఇక ఎక్సైజ్ రూల్స్ ప్రకారం రూల్స్ పాటిస్తున్నారా లేదా, స్టాక్ కు సంబంధించిన వివరాలన్నిటిని కూడా ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విదేశాల మద్యానికి సంబంధించి అదనంగా ఫీజు చెల్లించి పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఎలాంటి పర్మిషన్, ఒక్క వైన్ షాప్ కే పర్మిషన్ తీసుకొని సిటీలో ఖరీదైన ప్రాంతాల్లో 11 షాపులని తెరిచి మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. 2016 నుంచి ప్రారంభమైన ఈ వైన్ షాపులు ఇప్పటికి వరకు కూడా నడుస్తున్నాయంటే వీటికి సంబంధించి ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ చెల్లించారు,
వీళ్ళు కట్టిన నగదు ఎంత ఉంది అనేది దానిపైన పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. అయితే దాదాపు 100 కోట్ల వ్యాపారం చేసిన టానిక్ వైన్స్ యాజమాన్యం ఎంతవరకు కూడా లెక్కలు చూపించకుండా తప్పించుకునే ప్రయత్నం చేసింది. గత ప్రభుత్వంలోని చాలా మంది పెద్దల అండదండలు ఉండడంతో ఈ వైన్ షాప్లు రాత్రి 2-3 గంటల వరకు కూడా నిరంతరం అమ్మకాలు జరిపేవారు. కానీ కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత 11 గంటలకే వైన్ షాప్ క్లోజ్ చేస్తున్నట్టు ఇక్కడ ఎక్సైజ్ కమిషనర్ నోటీస్ కూడా పెట్టడం జరిగింది. ఆ పైన ఇప్పుడు రెగ్యులర్ గా పోలీసులు తనిఖీలు చేయడంతో 11 గంటలకి క్లోజ్ చేస్తున్నారు. కానీ గతంలో దాదాపు 2 నుంచి 3 గంటల వరకు కూడా ఈ వైన్ షాప్ నిర్వహించేవారు, నిరంతరం మద్యం అమ్మకాలు జరిపేవారు. కానీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను ఎగవేత భారీ మొత్తంలో చేశారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి మొత్తం దర్యాప్తు చేస్తే దీంట్లో వెలుగులోకి సంచలన విషయాలు వచ్చే అవకాశం కనబడుతుంది. బడా రాజకీయ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులకు సంబంధించిన అనుచరుల పేరుపైన ఈ జీవో తీసుకొని వైన్ షాప్ పర్మిషన్లు తీసుకున్నారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆ జీవో కాపీ బయటికి వస్తే ఎవరి పేరు మీద ఈ జీవో తీశారు, ఎవరికి లైసెన్స్ ఇచ్చారు, లైసెన్స్ ఒకరి పేరు మీద తీసుకుంటే ఇక్కడ ఒకరు ఆ టానిక్ సంబంధించిన వైన్ షాప్ ని నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన పూర్తిగా దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించింది. మొత్తం 11 వైన్ షాప్లలో దాదాపు 100 కోట్ల వ్యాపారం చేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. నేరుగా ప్రభుత్వం రావాల్సిన ఆదాయాన్ని వాళ్ళ సొంత జేబుల్లోకి మళ్లించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి మొత్తం దర్యాప్తులో ఈ విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మీడియాని కూడా లోపలికి అనుమతిస్తలేరు. దీనికి సంబంధించి సోదాలు జరుగుతున్నాయి. కాబట్టి జీఎస్టీ అధికారులు, ఎక్సైజ్ పోలీసులు కూడా చాలా మంది చేరుకున్నారు. ఈ ఒక్క బ్రాంచ్ లోనే 50 మంది అధికారులు సోదాలు చేస్తున్నారు. దాదాపు 3 గంటలు కావస్తుంది. ప్రతి ర్యాక్ ని పరిశీలిస్తున్నారు. మద్యం విదేశాల నుంచి ఎంత దిగుమతి తీసుకొచ్చారు, వాటికి సంబంధించిన లెక్కలు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకంటే భారీ రేట్లు కూడా అధికంగా చేసి అమ్మారనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన లెక్కలను కూడా పరిశీలిస్తున్నారు. మొత్తం ఈ టానిక్ వ్యవహారం పైన ప్రభుత్వం సీరియస్ ఉంది. ప్రత్యేక జీవో తీసుకురావడానికి కారణాలు ఏంటి, రెగ్యులర్ వైన్ షాపులు కాకుండా ఈ వైన్ షాపులకు సంబంధించి స్పెషల్ జీవో, చీకటి జీవోలు తీసుకొచ్చి ఎవరికి తెలియకుండా ఇవన్నీ కూడా అక్రమాలకు పాల్పడ్డట్టు గుర్తించడం జరిగింది. జీఎస్టీ అధికారుల తనిఖీలోనే ఇన్ని వ్యవహారాలు బయటకు వస్తే ఇప్పుడు ఎక్సైజ్ అధికారులు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా తనిఖీలు చేస్తున్నారు. కాబట్టి మొత్తం వ్యవహారం బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. మొత్తం 11 బ్రాంచీలో ఏకకాలంలో 150 మంది ఎక్సైజ్ అధికారులు ఈ తనిఖీలో పాల్గొంటున్నారు. మొత్తం అన్ని చోట్ల కూడా రైడ్స్ కొనసాగుతున్నాయి. సాయంత్రం తర్వాత ఈ రైడ్స్ పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఎక్సైజ్ అధికారులు కూడా ఎలాంటి అక్రమాలు జరిగాయనేది కూడా గుర్తించిన తర్వాత ప్రెస్ నోట్ ఇస్తారా లేదంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారా అనేది కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి జాయింట్ కమిషనర్, ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ కురిషి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజెంట్ ఆయన ఆధ్వర్యంలోనే దాదాపు 40 మంది అధికారులు ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ లో తనిఖీలు చేపడుతున్నారు. మొత్తం రికార్డ్స్ కూడా బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ప్రత్యేకంగా 2016 నుంచి ఇప్పటి వరకు వీళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ సంబంధించి పరిశీలిస్తున్నారు. ఎన్ని కోట్ల వ్యాపారం చేశారు, ఎంత పన్ను ఎగ్గొట్టారనే పూర్తి సమాచారాన్ని ఎక్సైజ్ అధికారులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. సురేష్, అయితే ఎలైట్ వైన్ షాప్ గా ఒక్క లైసెన్స్ తీసుకొని మొత్తం 11 షాపులను అయితే వాళ్ళు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రక్రియ అయితే జరుగుతోంది. కొన్ని 100 కోట్లు అయితే వాళ్ళ చేతులు అయితే మారాయి. సో దీనికి సంబంధించి అసలు ఈ విషయం ఎప్పుడు వెలుగులోకి వచ్చింది, ఎవరైనా కంప్లైంట్ చేశారా, గతంలో ఎలాంటి కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయా? కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని శాఖలపైన రివ్యూ చేస్తున్న క్రమంలోనే కమర్షియల్ అధికారులు ఇక్కడికి వచ్చి తనిఖీలు చేసినప్పుడు వీరికి సంబంధించి గోల్మాల్ అంతా కూడా బయటపడింది. ఒక్క షాప్ పైన జీవోలో లైసెన్స్ తీసుకొని 11 షాపులు హైదరాబాద్ లో ఏ విధంగా రన్ చేస్తున్నారు, వీరికి సంబంధించిన ఇక్కడ వైన్ షాప్ లో మద్యమే కాదు వివిధ ఆహార పదార్థాలు కూడా విక్రయిస్తున్నారు. మనం ఒకసారి చూస్తే ఆ ర్యాక్ లో విదేశాలకు సంబంధించిన సిగరెట్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. మొత్తం అంత సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు. కాబట్టి వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఇన్ని రోజులు ఎందుకు అసలు కళ్ళు కప్పి ఉన్నారు? ఇక్కడ ఇంత దర్జాగా వ్యాపారం జరుగుతున్నప్పటికీ కూడా జీఎస్టీ, రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీని ఎగ్గొడుతున్నప్పుడు ఎందుకు ఆపలేకపోయారు? వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? గత ప్రభుత్వ పెద్దలు ఎవరు అడ్డుకున్నారు? వీటన్నిటిపైన కూడా దర్యాప్తు చేసే విషయాలన్నీ బయటకు వస్తే ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది. ఈ ఎవరైతే స్టేట్ జీఎస్టీ అధికారులు ఉంటారో వారికి సంబంధించి చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు? ఎక్సైజ్ అధికారులు కూడా 11 వైన్ షాపులు నడుస్తున్నాయి. మామూలు సమయంలో అయితే మామూలు వైన్ షాప్ టెండర్లకు సంబంధించి ఒక వైన్ షాప్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న డిపో నుంచి మాత్రమే వాళ్ళు వైన్ షాప్ లో బాటిల్స్ తీసుకోవాలి, అక్కడే యూజ్ చేయాలి. కానీ ఈ వైన్ షాప్లకి
తెలంగాణలో ఉన్న 18 డిపోల నుంచి కూడా మందు తీసుకునే విధంగా వెసులుబాటు కల్పించడం జరిగింది. వారు ఎక్కడి నుంచి అయినా మద్యాన్ని డిపోల ద్వారా తీసుకోవచ్చు. అంటే ఎక్కడైనా మద్యం బాటిల్ 1-2 మద్యం బాటిల్ పట్టుబడితేనే దానికి సంబంధించి చర్యలు తీసుకునే అధికారులు ఇక్కడ 100 కోట్ల వ్యాపారం చేస్తున్నప్పటికీ ఎందుకు కళ్ళు మూసుకున్నారు? ఇటు ఎక్సైజ్ అధికారులు కావచ్చు, ఇటు జీఎస్టీ అధికారులు అందరిపైన కూడా ఈ విచారణ జరిపించాలి. ఎందుకు ఇన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉన్నారు అనేది కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనిపైన ఇప్పుడు ఎక్సైజ్ అధికారులు, ఇటు జీఎస్టీ అధికారులు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా తనిఖీలు చేస్తున్నారు కాబట్టి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.